పులి మేక అసలు టైటిలే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే వెంటనే అసలు దీని కంటెంట్ ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసే విధంగా పులి మేక టైటిలే ఉందని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా చిన్నప్పుడు పులి మేక మేము చాలాసార్లు ఆడుకున్నాం కానీ ఇంత వైలెంట్గా ఇంత ఇంటెన్స్గా మేము ఎప్పుడు ఆడుకోలేదు. ఇలాంటి పులి మేక మేము ఎప్పుడు చూడలేదు. సో మరి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకునే ముందు ఎస్పెషల్గా ఈ సినిమాలోని లీడ్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇన్నాళ్ళు మనకి క్యూట్గా, బబ్లీగా, లవబుల్గా, అందమైన పిల్లగా కనిపించిన లావణ్య త్రిపాఠి ఈసారి ఆడ పులిగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. సో ఒకే ప్రాజెక్ట్లో ఇన్ని షాక్లా మాకు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ గెటప్పు, ఇంకోవైపు ఆ జాతరలో గెటప్పు. అసలు మేము ఎప్పటికప్పుడు అలా డ్రాప్డ్గా చూడడం తప్ప మాకు ఇంకేం మిగల్చలేదు మీరు. సో అంత సర్ప్రైజ్ చేశారు అని చెప్పాలి లావణ్య త్రిపాఠి గారికి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అండి. వీ కెన్ క్లియర్లీ సీ ద డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ దట్ షీ హ్యాస్ పుట్ ఇన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఆది సాయి కుమార్ గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో ఈ వెబ్ సిరీస్లో కనిపించబోతున్నారు. మనకి తెలుస్తోంది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో. అఫ్ కోర్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కాబట్టి ఆది సాయి కుమార్ గారి రోల్ గురించి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ఎస్, ఆబ్వియస్గా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమాకి సంబంధించి వర్క్ చేసే యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఇది వెబ్ సిరీస్ సినిమా క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా, నేను చాలా మాట్లాడేస్తూ ఉంటాను ఇలాంటి ప్రాజెక్ట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు, బట్ దానికంటే ముందు కంటెంట్ మాట్లాడితే బాగుంటుంది కాబట్టి టీజర్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు పులి మేక టీజర్. సో ఆ టీజర్ని ఇప్పుడు మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము. రాత్రి 10-11 అవుతున్నాయి. జంతువులాంటి మనిషి నడుచుకుంటూ పోతున్నాయి. నీకు 72 hours టైం ఇస్తున్నా. క్యాచ్ ది బాస్. డీల్ చేసిన కేసెస్, సెటిల్మెంట్స్ అన్నీ చెక్ చేయండి. ఎనీ డౌట్స్? మీకు పెళ్ళైందా మేడం? ఆర్ యు సీరియస్? The clues are suggesting it's the same killer. ఇగో ఇలాంటి టీజర్ చూసాక వన్స్ మోర్ అనాలని అందరికీ అనిపిస్తుంది. అందుకే యూట్యూబ్ అనే ఒక ఆప్షన్ ఉంది, అక్కడ వెళ్ళి చూడండి. వ్యూస్ కూడా మాకు అలాగే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఐ థింక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పేస్తూ, ఇందాక నేను చెప్పినట్టుగా లావణ్య త్రిపాఠి నెవర్ సీన్ బిఫోర్ అన్నంత డిఫరెంట్గా ఈ సినిమాలో మనకు కనిపించడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక స్పెషల్ ప్రోమోని రకుల్ ప్రీత్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆ వీడియోని కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ లావణ్య త్రిపాఠీస్ నెవర్ సీన్ బిఫోర్ అవతార్ ప్రోమో ప్లీజ్? వావ్, జస్ట్ వావ్. అసలు ఇన్నాళ్ళు మేము చూసిన లావణ్యనేనా అన్నట్టుగా ఉంది. అంటే నాట్ జస్ట్ గెటప్, ద స్టంట్స్ మీరు చేసిన విధానానికి అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారనేది. కుడోస్ టు యూ లావణ్య ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ బాబీ గారు
మీరు ఐ థింక్ లాంచ్ చేశారు, ఇది ఓపెనింగ్ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడ, క్లాప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ ఇంత అద్భుతంగా అవుట్పుట్ కూడా మన ముందు చూస్తూ ఉన్నాము. అండ్ ఆఫ్ కోర్స్ వాల్తేర్ వీరయ్య గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉండగలుగుతాము. మామూలుగానే బాబీ గారిని చూసిన ప్రతి ఒక్కరూ హీరోలా ఉంటారు అని అంటూ ఉంటారు. వాల్తేర్ వీరయ్య సక్సెస్ తర్వాత ఆ గ్లో డబుల్ అయిపోయింది. బాబీ గారు మెరిసిపోతున్నారు అక్కడ మీరు. 250 crores ప్లస్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఆ మాత్రం గ్లో ఉంటుంది కదా కలెక్షన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ హ్యూజ్ కలెక్షన్స్ కూడా మామూలు విషయం కాదు. ఇలాంటి ఓటీటీ ఇంత ప్రివైలింగ్గా ఉన్న టైంలో ఫుట్ఫాల్స్ అన్నీ ఉండి అంత కలెక్షన్ రావడం అనేది ఆషామాషి విషయం కానే కాదు. అండ్ యూ అచీవ్ దట్. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ వన్స్ అగైన్. అఫ్ కోర్స్ టిల్లు బాయ్ అందరూ 1000 కళ్ళతో అలా ఎదురు చూస్తున్నారనమాట. టిల్లు స్క్వేర్ గురించి మీరు ఏం చెప్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఏ స్టేజ్లో ఉంది అని. అదిగో అనుకున్నా. ఎనీవేస్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. నౌ దట్ వీ హ్యావ్ బోత్ అవర్ స్పెషల్ గెస్ట్ హియర్, ఒక్కసారి పులి మేకా ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, కెన్ వీ హ్యావ్ ద మైక్? యా అక్కడ ఒక్కసారి ఇద్దరు కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చి, లేదు మాకు ఇద్దరు చెప్పాలి. యా ఏమిటి మగధీరానా? కాదు కదా. ఓకే యా ప్లీజ్. ఎస్ పులి మేఘా ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ సిద్ధు గారు. అండ్ హియర్ వీ హ్యావ్ పులి మేఘా ట్రైలర్. ఎస్ ఇంకొకసారి చూద్దామా? చావు చెప్పినా వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు. 1 month బ్యాక్ షామీర్పేట్ లేక్ దగ్గర ఎస్ఆర్ నగర్ ఎస్ఐ అనిల్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది, ఈ మర్డర్ చేసింది ఒక్కరే సార్. సో ఒక సైకో బాస్టర్డ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నాడు. I'm Kiran Prabha, IPS officer. I'm constituting a sit on this, and you are going to head the team. Pick your own team and start the investigation immediately. There has to be something common in these 3 officers. అని కారణమైన అదిరిపోయింది ట్రైలర్. అండ్ యాక్చువల్లీ ఆది సాయి కుమార్ గారు మా అందరి డైలాగ్ చెప్పారు లాక్డౌన్లో, అదే పని. ఎస్పెషల్లీ Z5లోనే అలాంటి వండర్ఫుల్ కంటెంట్ మనకు వచ్చింది అని చెప్పాలి. ఒక్క నిమిషం ప్లీజ్. యా సో ఎస్ థ్రిల్లర్స్ వచ్చినప్పుడు భలే థ్రిల్లింగ్గా ఉంటుందండి చూసి ఎంజాయ్ చేయడానికి. అక్కడ లీడ్ రోల్స్ లేదా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో మా ఇన్వెస్టిగేషన్ మాకు కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. మాకు జస్ట్ సైన్స్ తెలిసి ఎక్విప్మెంట్ ఉంటే ఫారెన్సిక్ కూడా చేసేస్తూ ఉంటాము. సో ఆడియన్స్ కూడా అంత ఎంగేజింగ్గా గ్లూ అయిపోయి కంటెంట్ని ఎంజాయ్ చేసే ఒక జానర్ అంటే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ అని చెప్పాలి. సో అటువంటి జానర్లోనే మరి కాస్త డిఫరెంట్గా, ఎందుకంటే వాల్తేరు వీరయ్య, దూకుడు లాంటి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్స్కి రచయితగా చేసినటువంటి కోనా వెంకట్ గారి నుంచి వస్తుంది అని అంటే ఆబ్వియస్గా ఎంత డిఫరెంట్గా ఉంటుందో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంత వండర్ఫుల్ కాంటెంట్ మనకి Z5లో 24th ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతోంది. సో హ్యాపీగా అందరూ కలిసి కూర్చుని ఈ వెబ్ సిరీస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అని తెలుస్తోంది. అండ్ ఎస్ మనం ఇప్పుడు ఆన్ స్క్రీన్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమవుతుంది టెక్నికల్ క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి. సో సినిమాటోగ్రఫర్ రామ్ కే మహేష్ గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు అని చెప్పాలి. అఫ్ కోర్స్ రెక్కీ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని కూడా Z5కే చేసినటువంటి రామ్ కే మహేష్ గారు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ద్వారా మన ముందుకు వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ప్రవీణ్ లక్కరాజు గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం చూస్తున్నాము ఎంత అద్భుతంగా ఉందో. సో చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్. సో కంప్లీట్గా మంచి టెక్నికల్ వాల్యూస్తో, మంచి యాక్టర్స్తో, అన్నిటికీ మించి మంచి కంటెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది పులి మేకా. ఇంతకీ ఈ పులి మేకా గురించి మన టీం ఏమంటారో తెలియాలి అంటే వాళ్ళని స్టేజ్ పైకి పిలవాలి. మొత్తానికి వాళ్ళ స్టేజ్ నిండింది, హాల్ నిండింది లాగా స్టేజ్ నిండింది కాబట్టి పులి రేంజ్లో మేక సైజు స్పీచ్లు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సో ముందుగా మయాంక్ గారు స్టార్ట్ చేద్దామా స్పీచెస్ ప్లీజ్? యా
फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच फॉर हैविंग मी हियर। मैं हिंदी में बोलूँ तो चलेगा ना? हाँ, तो नमस्कार। बहुत बहुत मुझे कई बार यकीन नहीं होता कि भाषा ना आने के बावजूद भी इतने अच्छे अच्छे इंपॉर्टेंट कैरेक्टर्स मुझे मिलते हैं बॉम्बे से आने के बाद भी। तो मैं बहुत शुक्रगुजार हूँ तेलुगु फिल्म इंडस्ट्री का, जिन्होंने मुझे इस काबिल समझा कि आप को बिल्कुल ये कैरेक्टर्स मिल सकते हैं। और सबसे पहले मैं कोना जी को बहुत बहुत थैंक यू बोलना चाहूँगा कि उन्होंने सेट पे मुझे जिस तरीके से नैरेट कर रहा था, ऐसा लग ही नहीं रहा था कि मैं मतलब सेट पे आने के टाइम मुझे पता नहीं था कि ये कोना वेंकट जी है, या क्योंकि मैंने उनसे पहले कभी मिला नहीं था। तो मैं ऐसे ही बैठा था और मैं ऐसे ही बोल रहा था, वो नैरेट कर रहे थे एंड आई एम लाइक नहीं तो ये कैरेक्टर करेगा क्या, नहीं इसके बाद क्या करेगा। और वो आराम से खाना खाते खाते मेरे को पूरा समझा रहे, नहीं इसके बाद ये होगा, ऐसा होगा। और बाद में जब मैं बाहर जाके डायरेक्टर से मिला, मतलब चक्री जी से मिला, तो बोले वो कोना जी हैं जो राइटर। मैं बोला अरे पहले बताना चाहिए था ना, मैं तो ऐसे बैठा था वहाँ, मैं जैसे जानता नहीं करके। तो बहुत अच्छे से उन्होंने मुझे समझाया कैरेक्टर ये है, ऐसा है। और उसके बाद जिस तरीके से शूट में क्योंकि मुझे भाषा में उतनी पकड़ नहीं थी, तो जिस तरीके से बहुत आराम से लेके गए और एकदम मतलब फील ही होने नहीं दिया कि मैं मतलब एलियन लैंग्वेज है मेरे लिए। तो उसके लिए बहुत बहुत थैंक यू सो मच कि इतना स्मूथली और इतने आराम से सब कुछ हो गया। और आई एम रियली लुकिंग फॉरवर्ड फॉर 24 फेब। और साथ ही साथ मैं चक्री जी को, कोना जी को और बॉबी जी को बहुत बहुत कॉन्ग्रेचुलेट करना चाहूँगा वॉल्टर वेरिया के सक्सेस के लिए। और सिद्धू को ये बताना चाहूँगा कि डीजे टिल्लू टाइटल सॉन्ग जितना फेमस यहाँ है उससे ज़्यादा बॉम्बे में है, तो आपको बताना चाहूँगा वो काफ़ी फेमस है उधर भी। तो या वेरी एक्साइटेड फॉर पुली मेकर ऑन 24 फेब। थैंक यू सो मच फॉर हैविंग मी हियर एंड थैंक यू సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ మయాంక్ గారు. మీ హిందీ స్పీచ్ విన్న తర్వాత అంటే ఇది తెలుగు అండ్ తమిళ్లో మాత్రమే ఉంది అన్నది ఒకసారి మెన్షన్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ వేరే ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని. థ్యాంక్ యూ. అండ్ ఎస్ వాసు గారు, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. ఈ పులి మేక ప్రాజెక్ట్లో ట్రైలర్లో చూశారు కదా, నేను ఎక్కడ కనిపించలా, మీరు సస్పిషియస్ క్యారెక్టర్ అనమాట వెంకట్ గారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు కోన వెంకట్ గారు, చక్రవర్తి గారు అద్భుతమైన వ్యక్తులతో పరిచయం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నిజంగానే సస్పిషియస్ క్యారెక్టర్ అంతే కదా సార్, ఫస్ట్ ఎపిసోడ్లోనే మటాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సచ్ గుడ్ ఆపర్చునిటీ. జీ తెలుగు యాజమాన్యానికి కూడా సార్ 8th వరకు మరి వెబ్ సిరీస్ అంతే కదా సార్, మీ స్క్రీన్ ప్లేలో. సో ఇవేవి స్పాయిలర్స్ కాదు కదా, ఇవేవి స్పాయిలర్స్ కాదు కదా, మాకు ఫస్ట్ ఎపిసోడ్ 8th ఎపిసోడ్ లేదు కదా. ఓకే, నాకు కూడా పూర్తిగా తెలియదు, ఇంకా నేను డబ్బింగే చెప్పాను. సో జీ తెలుగు జీ5 యాజమాన్యానికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిసారి నన్ను జీ వెబ్ సిరీస్లో ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ గారు, చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ద్వారా నాకు బాబీ గారు కూడా పరిచయం అయ్యి వాల్తేరు గారిలో ఒక చిన్న షాట్ కూడా చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మాణిక్ రెడ్డి గారు ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. నాకు కోనా గారు స్కూల్లో ఒక అడ్మిషన్ దొరికినందుకు నేను వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇది పెద్ద బిగ్గెస్ట్ స్కూల్, కోనా స్కూల్ అంటే ఇప్పుడు మామూలు స్కూల్ కాదు, ఎంతోమంది డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఈజ్ రియల్లీ క్రియేటింగ్ అనమాట. అండ్ పులి మేకలో పులి మేక రెండు పరిగెత్తున్నప్పుడు రెండోటికి ఇంపార్టెంటే. పులికి ఆకలి, మేకకు ప్రాణం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ చక్కని కంటెంట్ని తీసుకొని ఈ యొక్క వెబ్ సిరీస్ చేశారు కొన్న గారు రియల్గా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ గారికి, నేను ఓల్డ్ సీట్లో ట్రావెల్ చేసిన ఎలాగైతే నేను చిన్నప్పుడు నేను ఏదైతే ట్రావెల్ చేశానో అదే నేను ఆ సినిమాలో చూస్తాను, ఆ లాంగ్వేజ్ కానీ ఆ మోడ్యులేషన్స్ కానీ నేను అక్కడ చూశాను. అండ్ బాబీ గారు రియల్గా ఫస్ట్ నుంచి కూడా నేను ఆకు తిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా బాబీ గారు నాకు వెనకాల ఒక హస్తంలాగా ఉన్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ చక్రి డైరెక్టర్ గారు రియల్గా ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ తోటి ఆయన ఏంటో తెలుస్తుంది ఇక. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే బట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఆకు తింటావా లాగా ఈ సిరీస్లో కూడా ఏదో మ్యానరిజం డైలాగ్ ఉందంట కదా, అదొకసారి చెప్పాలి మాకు. మేక ఆకు తింటది, అది కాదు గొర్రె గడ్డి తింటది. ఈ సిరీస్లోనా అది ఉంది.
అంటే రెగ్యులర్గా ఇప్పుడు మాట్లాడుకుంటే మ్యానరిజమ్స్ ఏదైతే మాట్లాడుకుంటారో అది నాకు స్పెషల్గా నాకు ఈ మధ్యన అంటే నాకు ఒక వరంగా భావిస్తున్నాను. ఒక సినిమాలో ఒక వర్డ్ని రెగ్యులర్గా రిపీట్ అయ్యే వర్డ్ని అది నాకు ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అదే సరే అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నప్పుడు అండ్ ఒక వర్డ్ ఇప్పుడు బాగా యూజ్ చేస్తుంటారండి, అది భజన కాదు మేడం. మన డీసీపీ గారు ఉంటారు సార్ గారు, ఆయన చేతి కింద ఒక చిన్న సీఏగా చేశాను. ఆమెకు నేను ఎప్పుడు సతాయిస్తుంటాను మేడంని, భజన కాదు మా నరసింహారెడ్డి ప్లీజ్ భజన కాదు మేడం ఇలా చేస్తాను. అండ్ వెరీ థ్యాంక్స్ టు లావణ్య త్రిపాఠి గారు, ఎవ్రీబడి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా మీమ్స్లో తెగ వాడతారని అనిపిస్తుంది, భజన కాదు మేడం అని. పెద్ద అని కూడా ఎట్లయితే దానికి రీచ్ అయిందో ఈ భజన కాదు మేడం అనేది రీచ్ అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్లు ఇద్దరు బాబీ గారికి, సిద్ధు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మళ్ళీ వాల్తేరు వేరయ్య సక్సెస్ మీట్ రెండోసారి చేసుకున్నట్టుంది మా అందరికీ, ఎందుకంటే టీం అందరూ ఇక్కడే ఉన్నారు. బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్, బాస్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ కల్పించారు మాకు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా క్యారెక్టర్ ఆయనే సజెస్ట్ చేశారు. కొన సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లావణ్య గారు మీ కష్టం కనబడుతుంది స్క్రీన్ మీద, యువర్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఇట్ విల్ పే. చక్రి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఎంటైర్ టీం అందరికీ, క్యాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, అండ్ రమేష్, జానకిరామ్ అండ్ లావణ్య, వెంకట్ మీ అందరు కూడా త్వరలోనే యాక్షన్ కట్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఎంటైర్ G5 టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అమేజింగ్, థ్యాంక్ యూ అండి. సాయి శ్రీనివాస్ గారు ప్లీజ్. మంచి పంచకట్టులో స్పెషల్గా రెడీ అయ్యి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్లు, ఈ క్రైమ్ థ్రిల్లర్స్ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి మామూలుగా. అంటే జాకాల్స్ ఆఫ్ ది డెడ్ఫుల్ నైట్, డేంజరబుల్స్ ఇన్ ద డీప్ సీ, ఇలాంటి పేర్లు ఉంటాయి. జనరల్గా మనకి అర్థం అవ్వవు. మొట్టమొదటిసారిగా పులి మేక అనే పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ మన మీద తీసుకొచ్చారు అన్నయ్య. సో అందరం బాగా చూసి ఆశీర్వదిద్దాం. సో పులి మేక అని ఒక తెలుగు పేరుతో వచ్చి చక్కటి క్రైమ్ థ్రిల్లర్. సో ఈ మధ్య కొంచెం తెల్లగా అందంగా ఉండే అమ్మాయిలందరికీ నన్నే తండ్రిగా పెడుతున్నారు ఈ మధ్య సినిమాల్లో. లావణ్యకు కూడా అదే సిరీస్లో తండ్రి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్లో అందరినీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ చూపించారు. ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి మేము వెనకాల ఉన్నాం. ఏదో ఒక ఎపిసోడ్లో మీకు గ్యారంటీగా మంచిగా కనిపించి ఇది చేస్తాం. సో కోన వెంకట గారికి, చక్రి గారికి, చరిత్ర సృష్టించిన వాల్తేరు వేరే సినిమాలో నాకు కూడా ఒక అవకాశం అందరితో పాటు మా భరణి వాళ్ళలాగే అవకాశం ఇచ్చిన బాబీ గారికి ఇక్కడ అంటే నేను ఏ మీటింగ్కి వెళ్ళలేకపోయినా ఇక్కడ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అంటే పర్వాలేదు చిన్నగా వాడేసుకుంటున్నాను అన్నయ్య. కోనగారు నాకు అన్నయ్య అవుతారు కాబట్టి వాడేసుకుంటాను ఈ స్టేజ్ని. సో చరిత్ర సృష్టించిన సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఈ సిరీస్లో అయితే కోనగారు పిలిచి మరీ శ్రీనివాస్ నువ్వు హీరోయిన్ ఫాదర్గా చేస్తున్నావు అన్నారు. సో హీరోయిన్ ఫాదర్గా ఏమో పెళ్ళిళ్ళు చేయడం, ఎంగేజ్మెంట్లు అటు ఇటు ఈ బట్టలు మార్చుకోవడం బాగా అలవాటు అయిపోయింది. సో లావణ్యకి ఫాదర్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ సిరీస్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి పేరు, తెలుగు పేరు పులి మేక. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో డైరెక్టర్ జానకిరామ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్ నౌ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ సిరి టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ అలాగే ఆ చీఫ్ గెస్ట్ బాబీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ టిల్లు గారు, సారీ మాకు టిల్లుగానే బాగా పరిచయం, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు కోన వెంకట్ సార్, బికాజ్ నన్ను చూసి అండ్ ఈ క్యారెక్టర్ అయిన తర్వాత నన్ను పిలిచి మరీ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే చక్రి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆది గారు, లావణ్య గారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయడం జరిగింది, సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సిరీస్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్, ఐ మీన్ ఆర్టిస్టులందరికీ, అలాగే ఈ సిరీస్ కోసం పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ Z5. థ్యాంక్ యూ. క్యూట్ థ్యాంక్ యూ అవసరమా? థ్యాంక్ యూ సో మచ్ సిరి. అండ్ ఎస్ ముక్కు అవినాష్ గారు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్లో అని నేను అడిగినప్పుడు ఆది సాయి కుమార్ గారు పక్కన ఉంటారు అని అన్నారు. పక్క నుండి ఏం చేస్తారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అదెందుకు యాంకరింగ్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ G5, థ్యాంక్ యూ సో మచ్.
నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినటువంటి కోన వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజ్ ఏ రైటరే కాదు, క్రియేటర్, ప్రొడ్యూసర్, రైటర్. సార్ మీరు కూడా యాక్టర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది సార్. చేశారా? దిల్లు చేశారా? ఎవరెవరు చేస్తారో నాకే తెలియదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ బాస్లో చూసి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, బిగ్ బాస్ ఫాలో అయ్యి. థ్యాంక్ యూ. అండ్ చక్రి గారికి, డైరెక్టర్ చక్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా ప్రిపేర్ అయ్యాను, అన్నీ మర్చిపోయాను యాక్చువల్లీ. సార్ స్లిప్ పెట్టుకోలేదు సార్, అక్కడ నుంచి ఏం లేదు సార్, స్లిప్పులు నేను తీయట్లేదు సార్, వేరే వాళ్ళు తీస్తున్నారు ఈ మధ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఇద్దరు చీఫ్ గెస్ట్లు, చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఇక్కడ ఉన్న అందరూ చేశారు, నేను చేయలేదు. అంటే నేను అడగట్లేదు సార్ నెక్స్ట్ మూవీ ఇవ్వమని. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ బ్లాక్ బాస్టర్ వాల్తేరు వీరయ్యకి. అండ్ అట్లా ఉంటుంది మనతో ముచ్చట. అన్న సిద్ధు అన్నకి కంగ్రాచులేషన్స్. సినిమా స్క్వేర్ కోసం వెయిటింగ్, టిల్లు స్క్వేర్ కోసం. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఈ సిరీస్ని, ఎందుకంటే నాకు సినిమాలా అనిపిస్తుంది ఇది. ఈ సిరీస్ని అందరు తప్పకుండా Feb 24th చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆది గారి పక్కన ఉంటాను, సాయి కుమార్ గారి పక్కన చేయలేకపోయాను, ఆది గారి పక్కన చేశాను. థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్ అండి. కోన గారి టైమింగ్, కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎన్నో దూకుడు కానీ వెంకిగా ఎన్నో సినిమాలు మనం చూసుంటాం. అలాంటి కొంచెం ఫన్ నాతో ఉంటుంది, అలాగే కొంచెం సీరియస్గా ఉంటుంది. కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి. మరెన్నో సినిమా అవకాశాలు ఇవ్వండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, బాబీ గారు మీకు సార్ కొంచెం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ షోని హోస్ట్ చేస్తున్న మంజుష గారు, మీరు చాలా బాగున్నారు, చాలా స్లిమ్ అయ్యారు ఈ మధ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అందరూ ఇంకా నేను యాక్చువల్లీ పేమెంట్ కొంచెం ఎక్కువ ఇచ్చాను కానీ తక్కువే చెప్పారు ఆయన. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ లావణ్య త్రిపాఠి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక మర్చిపోయాను. అంటే మీరు యాక్ట్ చేశారు కదా మేడం, మీతో పాటు ఇంత బ్యూటిఫుల్ అమ్మాయితో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆది గారు చెప్పానండి, ఆది గారు పక్కన చేశాను, సాయి కుమార్ గారి పక్కన. అది రావాల్సిన చోటికి ఇచ్చేసి. థ్యాంక్ యూ అవినాష్. మళ్ళీ రావు కదా. సో మా ప్రాజెక్ట్ ఈ పులి మేకాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు బాబీ గారికి అండ్ మా సిద్ధుకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మెయిన్ ఈ ప్రాజెక్ట్ గురించి బిగ్గెస్ట్ హైలైట్ వుడ్ బి ద స్టోరీ. ఆబ్వియస్లీ కోనా గారు ఉన్నారు అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. And second main thing is the team, the direction team, and also my Z team. They were always there on the set and making sure the project was completely how they wanted it to be. And thank you very much for making sure it's given the best output. And fantastic actors, Adi, Lavanya, Spandana, and all of these people. And it's a fantastic show. We're looking forward to it. And Feb 24th. Thank you very much. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఎదురు చూస్తున్నాము. అండ్ ఎస్ ఇప్పుడు ఐ థింక్ యాక్టర్స్ అందరినీ మనం బ్యాక్ టు బ్యాక్ వినడం జరిగింది. సో ఇప్పుడు టెక్నికల్ టీమ్ని కూడా మనం మాట్లాడదాము. చోటాక ప్రసాద్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లెట్ మీ స్టార్ట్ విత్ యూ. గుడ్ ఈవినింగ్ అండి, ఇక్కడ వచ్చిన అందరికీ. అండ్ ఫస్ట్ సిద్ధు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ మా బాబాయ్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే ఈ స్టేజ్ మీ రెస్పాన్సిబిలిటీ. నాకు తెలుసు, నీ ఫ్రెండ్, నీ గురువు గారు అన్నయ్య. లవ్ యూ ఫర్ కమింగ్. అండ్ ఈ సీజన్, ఈ సిరీస్లో పర్టికులర్లీ మా చక్రి డైరెక్టర్గా దీనికి వచ్చినప్పుడు నేను కోనా గారితో మాట్లాడాను, చక్రి సిరీస్కి ఎందుకండి, సినిమా చేసేద్దాం చక్రి థియేటర్. ఎస్, అది ఉంది, ఇది ఉంది, చక్రి కరెక్ట్ అని చెప్పారు. ఇది నిజం సార్. అండ్ ఈ సినిమాని కోనా గారు ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నారంటే, ఆయన నాతో చెప్పిన మాటలు చెప్తున్నా. ఇది ఓటీటీలో నా ఫస్ట్ వెంచర్ ప్రసాద్. ఇది సినిమా స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకూడదు అన్నారు. ఆయన అలాగే తీశారు. అది తీసిన దానికి ఒక టీజర్ మీకు చూపించారు, దాన్ని చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఒక సినిమా స్టాండర్డ్ 8 ఎపిసోడ్స్ ఉంటే 8 ఎపిసోడ్స్కి ప్రతి ఎపిసోడ్ ఎండ్లో ఒక ఇంటర్వెల్ లాగా, ప్రతి ఎపిసోడ్లోనూ ఒక ఇంటర్వెల్ అలాగే ప్రతి ఎపిసోడ్ ఎండ్ ఒక ఎగ్జైట్ చేసి వదులుతారు. సింగిల్ నైట్లో మీరు అందరూ చూసేస్తారు, నో డౌట్. అంత ఎగ్జైట్ చేస్తే అంత గ్రిప్పీగా ఉంటుంది సిరీస్. ఇది ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ అండి. ఇది చాలా బాగా వచ్చింది. హోప్ యూ ఎంజాయ్ ఆన్ ద 24th February.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రామ్ కే మహేష్ గారు, గొంతు ప్రాబ్లమా? మీకు ఎవరైనా డబ్బింగ్ కావాలా? అగో అవినాష్ చెప్తాడంట. పర్లేదా? సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీరజ గారు మైక్ ఇవ్వద్దని ముందే చెప్పారు, కానీ నీరజ గారి ఫ్యాన్స్ హట్ అయిన తర్వాత నన్ను తిట్టుకుంటే ప్రాబ్లం. జస్ట్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇదేదో వాల్తేరు వీరయ్య అభినందన సభ, డీజే టుల్లు అభినందన సభ, ఇది మేము ఇంత ఖర్చు పెట్టుకుని మేము ఫంక్షన్ చేస్తే అయితే దీంట్లో ఒక హ్యాపీనెస్ ఏంటంటే అందులో కూడా మేము భాగం. అండ్ డీజే టిల్లులో కూడా కాబోయే భాగస్వామి కాబట్టి కొంతవరకు. అండ్ నేను బాబీకి కొత్త పేరు పెట్టా. నాకు ఇష్టమైన డైరెక్టర్స్లో ఫస్ట్ వివి వినాయక్, అంటే నేను వివి అని పిలిచేవాడిని అని నా ఫోన్లో ఫీడ్ అయ్యి ఉంటుంది. అలాగే వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ పేరు కూడా మార్చేసి బీబీబీ అని పెట్టా, అంటే బ్లాక్ బస్టర్ బాబీ. సో త్రిబుల్ అంటే నౌ కమింగ్ బ్యాక్ టు పులి మేక. ఈ పులి మేక దీనికి నేను క్రెడిట్ ఇవ్వాల్సింది కోవిడ్కి. కోవిడ్ 2 years ఇంట్లో 1.5 year ఖాళీ కూర్చోబెట్టి అన్ని సిరీస్ మేము ఎక్స్చేంజ్ చేసుకుని ఇంకేం మిగిలింది అంటే హోల్ నైట్ బింజ్ వాచ్ చేసిన సిరీస్ ఎన్నో ఉన్నాయి, హాలీవుడ్ సిరీస్ ఎస్పెషల్లీ. సో దీని తర్వాత ఆపేద్దాం అని మార్నింగ్ 6:37 వరకు, ఎందుకంటే లేచి మళ్ళీ మనం వెళ్ళేది ఎక్కడికి లేదు కదా. ఇలా ఎన్నో సిరీస్, ఎన్నో సీజన్స్ కూడా ఆ చూసిన తర్వాత అప్పుడు అంటే మీరు చూస్తే ఈచ్ ఎపిసోడ్ మినిమం 30 minutes చేసుకోండి, అంటే 8 episodes అంటే 240, అంటే 4 hours కంటెంట్. 4 hours కంటెంట్ నాన్ స్టాప్గా రాత్రి డిన్నర్ తర్వాత కూర్చుంటే మార్నింగ్ 6 వరకు. కొన్నిసార్లు సీజన్ 2 కూడా స్టార్ట్ చేసేవాడిని. సో థ్యాంక్స్ టు ఆల్ దోస్ సీజన్స్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ పులిమేక. సో అప్పుడు నాకు అనిపించింది ఆఫ్టర్ 55 films సత్య సినిమాతో స్టార్ట్ చేసి మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య వరకు, దట్ ఈస్ 55th film బాబీ, 55వ చిత్రం. సో సినిమాలు రాసిన తర్వాత ఇంకేముంటుంది మనకి ఎగ్జైట్, అఫ్కోర్స్ ఎవ్రీ ఫిలిం. సో నిన్న నాకు బాబీ నిన్న నా బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్తే నేను చెప్పాను సినిమా వాడికి, సినిమా రిలీజ్ అయిన ప్రతి శుక్రవారం అతను పుడతాడు మళ్ళీ బాబీ. సో కాబట్టి నేను Feb 19th ఎగ్జైట్ అవ్వను. నా సినిమా రిలీజ్ అయ్యే రోజు అది సక్సెస్ అయ్యే ఆడియన్స్, క్లాప్స్, విజిల్స్, థియేటర్లో వాడు చూపించే రెస్పాన్స్, మన ఫ్రెండ్స్ కాల్స్, మెసేజెస్, అప్పుడు మళ్ళీ ఒక క్రియేటర్ పుడతాడు. అది వాడికి నిజమైన పుట్టినరోజు అని నేను ఫీల్ అవుతాను. అలా ఇన్ని సినిమాలు రాసిన తర్వాత ఎలాగా 4 hours 6 hours నాన్ స్టాప్గా వీళ్ళు. సో ఆ రైటింగ్లో ఏదో ఉంది ఒక మ్యాజిక్. మనం 2 hours సినిమా చూడడానికి అటు ఇటు దిక్కులు చూస్తాం, మధ్యలో సాంగ్ వస్తే పైకి లేచి వెళ్తాం బయటికి, మళ్ళీ లోపలికి వస్తాం థియేటర్లో. అటువంటిది 4 hours 6 hours నాన్ స్టాప్గా మనల్ని కూర్చోబెడుతున్నాడు, ఓన్లీ బికాజ్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆఫ్ కోర్స్ పెర్ఫార్మెన్సెస్. ఇవన్నీ స్టడీ చేసి టైం ఇచ్చింది మనకి ఈ పాండమిక్. దాని నుంచి పుట్టింది పులి మేక. ఈ ఛాలెంజ్డ్ రైటర్ ఇన్ మీ. ఓకే, మనం కూడా సిరీస్ రాయగలం అనమాట. ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ రైటింగ్ అని మాత్రం నాకు అర్థమైంది. అందుకని నేను ఫస్ట్ టైము నాకు రాధాకృష్ణన్ గారితో ఉన్న పరిచయంతో ఫస్ట్ ఆవిడకి చెప్పి, అలాగే Z5కి నేను ఫస్ట్ బాంబే నుంచి వాళ్ళ సిరీస్ హెడ్ ఆయన వచ్చినప్పుడు పునీత్ గారు, ఆయనకి ఒక 10 minutes చెప్పుంటా, 10 minutes 15 minutes అంతే. ఈ సెడ్ వీఆర్ డూయింగ్ దిస్, ఇంకా ఫుల్ స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదు. సో అలాంటి ఒక ఛాలెంజ్ నుంచి పుట్టింది పులి మేక. సో దాని నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్. దీని తర్వాత ఎప్పుడు కూడా బెస్ట్ సపోర్టింగ్. మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత బాగా రాసినా అది చేసేవాళ్ళు, అది తీసేవాళ్ళు కరెక్ట్గా లేకపోతే చూసేవాళ్ళు ఉండరు అని నాకు అర్థమైంది.
సో కాబట్టి ఇది నా సెంట్రల్ క్యారెక్టర్ ఈజ్ కిరణ్ ప్రభ. ఈ కిరణ్ ప్రభ క్యారెక్టర్కి రైట్ కాస్టింగ్ పడి ఎప్పుడు, ఎందుకంటే అఫ్ కోర్స్ షీ వేర్స్ యూనిఫామ్, షీజ్ ఎ టఫ్ కాప్, ఐపీఎస్ ఆఫీసర్, యంగ్ రిక్రూటీ, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ ఇప్పుడు దాకా చూడని ఒక యాక్టర్ చేస్తే బాగుంటుంది అని నేను సెర్చ్ చేస్తే నాకు తట్టిన ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ లావణ్య. బికాజ్ ఎందుకంటే తను ద వే షీ మెయింటైన్స్ హర్ సెల్ఫ్, ఫిట్నెస్, ఎవ్రీథింగ్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అబౌట్ హర్, దట్ గివ్స్ మీ ఫీల్ దట్ షీఈ్ ఎ వెరీ టఫ్ లేడీ అన్న ఫీల్ నాకు ఇస్తుంది. నేను ఎన్నో ఈవెంట్స్లో నేను ఇప్పటిదాకా తనతో సినిమా చేయలేదు, ఫస్ట్ ఫిల్మ్ ఇది, ఫస్ట్ సిరీస్ అది. ఆ తర్వాత ఆది, నేను సాయి కుమార్ని ఫస్ట్ కలిసి భయ్య దీంట్లో, ఎందుకంటే ఇతను ఒక సాఫ్ట్, ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో, ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన ఒక క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్. సో దానికి ఆ సాఫ్ట్ ఫేస్ ఉండాలి, బట్ ఇంటెలిజెన్స్ ఉండాలి. దానికి ఎవరు అన్నప్పుడు నాకు ఆది తట్టాడు. నేను సాయి కుమార్కి వెళ్ళి కథ చెప్పా, భయ్య నేను చెప్పా అది విని ఆఫ్టర్ 8 ఎపిసోడ్స్, ఎందుకంటే సినిమాలు చేస్తూ ఉన్న వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళకి సడన్గా సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారంటే వాళ్ళకి సినిమాలు లేవా, ఇంకోటి అనుకోవద్దు. ఇట్స్ ఎ ప్యారల్ జర్నీ. ఇవాళ చూస్తే కనుక నిన్న మొన్న వచ్చిన ఫర్జీ చూడండి, ఓకే, షాహిద్ కపూర్ ద స్టార్, అలాగే ఎంతోమంది లైక్ సైఫ్ అలీ ఖాన్, లాడ్ ఆఫ్ నాట్ జస్ట్ దమ్ ద డైరెక్టర్స్, అనురాగ్ కశ్యప్ హూ ఇస్ ఎ డియర్ ఫ్రెండ్. సో దీన్ని తక్కువగా చూడద్దు. ఇది ఈ 2 years 2.5 years పాండమిక్ ఓటీటీని మన లైఫ్లో ఒక భాగం చేసేసింది. మన సినిమాకి ఎవ్రీడే వెళ్ళాం, కానీ ఓటీటీ ఎవ్రీడే వెళ్తాం, ఎవ్రీడే ఆన్ చేస్తాను నేను ఇంటికి వెళ్ళి. ఐఎమ్ షూర్ మీరందరూ కూడా ఇక్కడ అందరూ ఎవ్రీడే ఏదో ఒకటి చూడాలి. సో దీనికి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది, దీనికి ఎక్కువ ప్యాటర్నేజ్ ఉంది, ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఓన్లీ బిగ్ ఫిలిమ్స్, బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ అని ఫీల్ వస్తే తప్ప థియేటర్కి వెళ్ళట్లేదు అని నేను కన్విన్స్ చేసి విని అని బోత్ లావణ్యకి నేను అదే చెప్పాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ నాతో పాటు లావణ్య కూడా తనకి ఫస్ట్ ఇది డెబ్యూ. అండ్ నేను ఏదైతే చెప్పానో, ఏదైతే మాట ఇచ్చానో అది తెర మీద 100% రావడానికి రీజన్ ఈజ్ మై డైరెక్టర్ చక్రి. ఎందుకంటే చక్రిలో చేదస్తూ ఉంటుంది, తను మిస్టర్ పర్ఫెక్ట్. తనకి ఏంటంటే తను ఏది త్వరగా సాటిస్ఫై అవ్వడు. ఆ సంగతి రమేష్కి నాకు తెలుసు, అలాగే మహేష్కి. తను ఏంటంటే ఒక సినిమా నుంచి తను ఎప్పుడు పరుగు సినిమా నుంచి తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా దిల్రాజు బ్యానర్లో చాలా సినిమాలు చేసి, పంతం అనే మూవీ చేసి, సో సడన్గా అడాప్ట్ అవ్వడం ఇట్స్ ఎ డిఫికల్ట్ జాబ్. అలా తను ఇమీడియట్గా అడాప్ట్ అవ్వడమే కాదు, లైక్ ఈ మాస్టర్డ్ ద ఆర్ట్. ఒక సిరీస్ తీయడానికి కావాల్సిన పేస్ తను పట్టి చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇవాళ మనం చూసిన ఈ టీజర్ కానీ, మనం చూసిన ట్రైలర్ కానీ, ఎవ్రీథింగ్ అది దాని వెనకాల చక్రి హార్డ్ వర్క్ చాలా ఉంది. సో ఎందుకంటే వీ హ్యావ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్. నేను క్రియేట్ చేయగలను, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు మీ ఇద్దరం కనుక సింక్లో లేకపోతే దట్స్ నాట్ పాసిబుల్. అలాగే మహేష్, నాకు ప్రతి సినిమాకి ఆర్ ప్రతి ప్రాజెక్ట్కి నాకు ఎవరో ఒకళ్ళు దొరుకుతుంటారు. సో వాళ్ళతో జర్నీ నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది లైఫ్ లాంగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం సత్య, తర్వాత వెంకీ, వాట్ ఎవర్ ఆల్ దీస్ ఫిలిమ్స్, ఎవరో ఒకళ్ళని. అలాగే దీంతో నాకు దొరికిన బిగ్గెస్ట్ ఫైండ్ ఈజ్ ఎట్ మహేష్. దానికి కారణం అంటే నాకు ఏ పరిచయం కూడా లేదు అంతకుముందు. కేవలం జీ5లో వచ్చిన సిరీస్ చూసి నేను రెక్కీ అని, తను ఎవరు అని ఎంక్వైరీ చేస్తే రమేష్ మా కో డైరెక్టరు తనకి సార్ తను ఫ్రెండే సార్ అని తీసుకురావడం జరిగింది. అలాగా ఒక మంచి ప్రోడక్ట్ రావాలంటే అందరూ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి, లైక్ అన్ని గ్రహాలు కలిసి వచ్చినట్టు. అలా దీనికి ప్రతి వాళ్ళు సెట్ అయ్యారు. ఎస్పెషలీ ఇంకొక బిగ్గెస్ట్ ఎసెట్ దీనికి మా చోటాకే ప్రసాద్. తనైతే ఎవడ మాట వినడవు, తన మాట కూడా తను వినడవు అప్పుడప్పుడు. అటువంటి
అటువంటి వాళ్ళు కావాలి యాక్చువల్లీ. మనం ఎంత ఆర్గ్యుయేషన్ లేదు సార్ ఇది కరెక్ట్ మీరు ఇక్కడతో కట్ చేసేయండి ఇలాగా. సో అంటే వాళ్ళ ప్యాషన్ ఎంత ఉంటుందంటే మనతో గొడవ పెట్టుకోవడం కూడా రెడీ, అంత ప్యాషన్ ఉన్న వ్యక్తి ప్రసాద్. అలాగే వన్ మోర్ పర్సన్ హూ రైట్ నౌ ఇన్ యుఎస్, ప్రవీణ్ లక్కరాజు. మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎలివేషన్స్, తను ఎంత హార్డ్ వర్క్ చేశాడో నాకు తెలుసు. అక్కడి నుంచి మీ ఇద్దరు రిమోట్గా. సో కాబట్టి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి యాక్టరు భరణి కానీ, వాసు కానీ, మయాంక్ కానీ, అందరూ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సోల్ లావణ్యకి ఈ స్టోరీ టేక్ ఆఫ్ అవ్వడానికి రీజను ఒక మంచి తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి అన్నప్పుడు నేను సిరీని పిక్ చేశాను. ఎందుకంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అందరికి పల్లవి అని పేరు పెడుతుంటా. ఇవి నిన్ను కోరి ఆ హీరోయిన్ పేరు పల్లవి. అలాగే ఈ సినిమాలో పల్లవి కోసం లావణ్య కిరణ్ ప్రభ చేసే వేటే పులి మేక. సో కాబట్టి అందుకని నేను థ్యాంక్స్ టు అగైన్ బిగ్ బాస్ ఇన్ పాండమిక్ అక్కడి నుంచి చాలామంది పిక్ చేశా. ఒకటి తను అయితే ఇంకోటి అవినాష్, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, నోయల్ ఫ్రమ్ బిగ్ బాస్. అలాగే తర్వాత నేను మా గురువు గారు అని పిలుచుకునే శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, ఆయనకి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ ఫిలిం నుంచి అంటే సత్య 1997 అక్కడి నుంచి నాకు ఆయనకి ఒక పరిచయం, ఒక స్నేహం, మీరేమన్నా ఒక బంధం. సో ఆయనకి నేను ఒకటి బాకీ ఉండిపోయాను ఎప్పటి నుంచో, అది నా మైండ్లో ఉండిపోయింది. ఆ బాకీ తీర్చుకున్నాను మా రాజా రూపంలో. సో గురువు గారు మీరు కూడా పైనుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని నేను 100% నమ్ముతున్నా. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, ఎవ్రీబడి, ఎవ్రీ యాక్టర్, ఎవరి పేర్లు చెప్పకపోతే మన్నించండి, మాణిక్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ, అందరూ ఎవ్రీబడి. అండ్ మా కజిన్ శ్రీనివాస్ ఈయన, అండ్ అలాగే Z5 వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ మీ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. సో డెఫినెట్గా నేను ఒకటి చెప్పగలను, మేమందరం కలిసి, నేను ఏ రాసి ఉండొచ్చు కానీ తన పెర్ఫార్మెన్స్ ఇటు చూశారు లావణ్యది, మీ అందరం కలిసి చేసిన ఎఫర్ట్ మీకు కనీసం ఒక్క రాత్రన నిద్ర లేకుండా చేస్తుంది. అదే మా సక్సెస్. అంటే మీరు నిద్రపోకుండా బింజ్ వాచ్ చేయాలి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 8th ఎపిసోడ్ వరకు మీరు దీన్ని ఆపకూడదు అన్నది మా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి సహకరించిన ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషలీ టు మై లావణ్య, టు మై కిరణ్ ప్రభ అండ్ మై ఆది, మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ డోంట్ మిస్. ఎస్పెషలీ నేను ఇప్పుడు ఈ సందర్భంగా రామ్ చరణ్కి డెఫినెట్ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే రకుల్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే రేపొద్దున ఈ షోని మీ ముందుకు తీసుకురాబోతుంది న్యాచురల్ స్టార్ నాని ఆన్ 23rd. తన వీడియో ద్వారా ఈ షో రాబోతుంది. అలాగే నేను నా ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యేది ఇద్దరు, ఆ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు. ఒకళ్ళు బాబీ, ఇంకోటి సిద్ధు. సో వీళ్ళిద్దరే ఇంటి స్టేజ్ మీద ఉండాలనుకున్నాను. వచ్చినందుకు వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పను, బికాజ్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. మీరు తప్పకుండా చూడండి ఫ్రమ్ 24th పులి మేక. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరు ఎటు చంపేస్తుంది నీరు. మా చెల్లి ఎంత బిజీ అంటే వాళ్ళ అమ్మకి టైం ఇవ్వదు, వాళ్ళ నాన్నకి టైం ఇవ్వదు. అది అటువంటి నీరు తన బిజియెస్ట్ దీంట్లోంచి ఇది నా కోసం చెయ్యు బంగారం అంటే నేను ఓకే అన్న. అసలు నెక్స్ట్ సెకండ్ వచ్చి పాపం ద వే షీ డిజైన్డ్ ద లుక్ ఆఫ్ లావణ్య అండ్ ఆది అండ్ అఫ్కోర్స్ షీస్ ఫ్యామిలీ. మనం అప్పుడప్పుడు ఫ్యామిలీనే మనం పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. అండ్ థ్యాంక్స్ అలాట్ నీరు. వితౌట్ యూ దిస్ లుక్ ఈజ్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ కోన గారు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ అంతేకాకుండా ఎంతోమంది మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని
ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీ స్పేస్కి తీసుకొచ్చారు. సో ఆ విషయంలో కూడా మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అఫ్ కోర్స్ అందులో క్రెడిట్ Z5కి కూడా వెళ్తుంది. సో సాయి తేజ్ గారు టు ప్లీజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ Z5 సాయి తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, ఈ వేడుకకి అతిథులుగా వచ్చిన మా సిద్ధు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ Z5. పులి మేక ఇది కోనా గారు సృష్టించిన అడవి. ఎవరు ఎవరిని వేటాడబోతున్నారు, ఎవరు వేటాడబడుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే Z5కి సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద గ్రేట్ ఎంటర్టైన్మెంట్. వెబ్ సిరీస్ అంటే ఏదో మూసగా ఉండదండి, అవుట్ అండ్ అవుట్ కోనా గారి స్టైల్లో ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్. చక్రవర్తి గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ థింక్ డెబ్యూ ఇన్ ఓటీటీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బ్లాక్ బాస్టర్. ఆది గారు, హర్ష గారు అందరూ ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లో ఉంటుందండి. ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. కోనా గారి స్టైల్లో అటు థ్రిల్లింగ్గా ఉంటూ ఇటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ పులి మేక ఈజ్ గోయింగ్ టు బీ ఏ గుడ్ ట్రెండ్ సెట్టర్ ఇన్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్. తెలుగు ఓటీటీ రంగంలో పులి మేక ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందనే నమ్మకం మాకుంది. Z5 విషయానికి వస్తే ప్రతి నెల మేము ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. రెక్కీ, ATM, ఇప్పుడు పులి మేక. సంవత్సరానికి ఒకటే సంక్రాంతి. ఈ సంక్రాంతికి సార్ పెద్ద హిట్ ఇచ్చారు. Z5కి సబ్స్క్రైబ్ అవుతే ప్రతి నెల సంక్రాంతియే, ప్రతి నెల అటువంటి ఎంటర్టైన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 2కి మేము ఎదురు చూస్తున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. పైరసీని ఎంకరేజ్ చేయకండి, అడ్డమైన బొమ్మల్లో చూడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5 and watch in Z5. Be a hero, not a pirate. Thank you so much. సాయి తేజ్ గారు యాజ్ యూజువల్ మీలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారని మళ్ళీ ఈవెంట్స్లో ప్రూవ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ గారు ఫర్ యువర్ స్పీచ్ అండ్ ఫర్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఆన్ Z5. అండ్ ఎస్, మరి ఇంత అద్భుతంగా పులి మేక వెబ్ సిరీస్ని తెరకెక్కించినటువంటి మన డైరెక్టర్ చక్రవర్తి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది రెస్పెక్టివ్ మీడియా రిప్రజెంటేటివ్స్. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగే ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా డైరెక్టర్ బాబీ గారికి, స్టార్ బాయ్ హీరో సిద్ధు గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టు బ్లెస్ us. ఇట్ మీన్స్ అ లాట్ టు us. అండ్ కమింగ్ టు పులి మేక, వన్ ఫైన్ డే కోన గారు నాకు కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. వెళ్తే ఒక వెబ్ సిరీస్ నరేట్ చేస్తాను, నచ్చితే డైరెక్ట్ చేయమన్నారు. బింజ్ వాచింగ్ లాగా బింజ్ నరేషన్ చేశారు. 8 ఎపిసోడ్స్ అయిపోయి బాగుంది సార్ చేస్తానని చెప్పాను. ఒక షో రన్నర్ ఎలా ఉంటారో కోనా గారు మాకు చూపించారు. యూనిట్ మొత్తాన్ని పరిగెత్తిస్తూనే ఉన్నారు. జోక్స్ ఏ పార్ట్, థ్యాంక్ యూ కోనా గారు ఫర్ బీయింగ్ ఏ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ది హోల్ యూనిట్. అండ్ కమింగ్ టు ద స్టార్ క్యాస్ట్, ఆది గారు ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ రోల్లో యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ప్రతి షార్ట్ చేసే ముందు ఇంకా ఏదో యాడ్ చేయాలి అని మీ జీల్ నాకు బాగా నచ్చింది. ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ లావణ్య త్రిపాఠిజీ, మీ పేరులోనే ఒక లావా ఉంది, అది ఈ వెబ్ సిరీస్లో కంప్లీట్గా బయటికి తీశారు. అండ్ యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ కిరణ్ ప్రభా. యాక్షన్ సీక్వెన్సెస్ వితౌట్ ఎనీ డూప్ చేసింది, దట్ రియల్లీ అమేజ్డ్ మీ. అండ్ వీఆర్ రియలీ గ్లాడ్ వీ కుడ్ అన్లీజ్ ది యాక్షన్ పార్ట్ ఆఫ్ యూ. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ అలాగే సుమన్ గారు, it is an honor to direct Suman garu andi, and I want to congratulate him today on this occasion for completing 45 years in the industry. Thank you Suman garu. And alage other artists Mayank, Induri Vasu garu, Barni garu, and Manik Reddy garu, Raja garu. Siri, you are amazing. You have amazing talent and I'm sure you'll go places. Avinash garu, Sai Srinivas garu, all the artists andi ikkada leni vallu kuda unte పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పందన, యా థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, మై డిఓపి రామ్ కే మహేష్ గారు, బ్రో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అలాగే సూర్య, ఇంకో డిఓపి, థ్యాంక్ యూ సూర్య. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు, ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ డార్లింగ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు అండి, ఈజ్ గివెన్ అన్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది రేపు పొద్దున వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు. అండ్ ఫర్ ద బోనాలు ట్రాక్ అండ్ ద టైటిల్ ట్రాక్, అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చావు బ్రో ప్రవీణ్ లక్కరాజు, థ్యాంక్ యూ సో మచ్.
And Neerja Konagaru, thank you for the amazing styling and thank you for accepting this project. And my direction department, Janaki Ram, Lavanya, Venkat, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ శివాజీ. సో 24th ఇది ప్రీమియర్ అవుతుందండి, ప్లీజ్ డూ వాచ్, యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మరి సరికొత్త అవతారంతో మనందరినీ సర్ప్రైజ్ చేయబోతున్న మన లావణ్య త్రిపాఠి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి వార్మ్ వెల్కమ్ అండ్ ఆల్సో అ స్పెషల్ గెస్ట్ బాబీ గారు అండ్ సిద్ధు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. యూ మేడ్ దిస్ ఈవినింగ్ రియలీ రియలీ స్పెషల్ విత్ యువర్ ప్రెజెన్స్. పులి మేక 10 years ముందే ఈ ఇండస్ట్రీలో నేను డెబ్యూ చేశాను 2012లో. అండ్ కరెక్ట్గా 10 years తర్వాత నాకు కోన గారు కాల్ చేసి ఒక స్టోరీ ఉంది ఓటీటీ కోసం, కెన్ యూ జస్ట్ హియర్ ద నరేషన్. And I was not sure about, how I want to debut in this industry of OTT space. కానీ ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ పేరు చెప్పారు కిరణ్ ప్రభ. అండ్ ఫస్ట్లోనే కొంచెం ఇమోషన్గా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే కిరణ్ నా అమ్మ పేరు. సో when he told me Kiran, I was like, okay, that's my mom's name. And I know my mom as one of the most strongest people. అండ్ ఇమీడియట్గా ఆ సోల్ నాలోనే వచ్చింది యాక్చువల్గా, బికాస్ దిస్ ఇస్ హౌ మై మామ్ ఇస్ యాక్చువల్లీ. షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ దాట్స్ హర్ బాడీ లాంగ్వేజ్. అండ్ ఆ తర్వాత స్టోరీ చెప్పినప్పుడు అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ వెన్ వీ ఫినిష్డ్ 8 episodes. అండ్ అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను కి ఇది నేను చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత అప్పుడు హీరో at that time we didn't fix the hero because we didn't know, sir didn't have anyone in mind, but he wanted a certain character, certain characteristics. And tarvata Adi, he came on board and I'm really really thankful to him for coming on board for this project, and he did a great job. Thank you so much, Adi. And Kona sir, the way you have written these characters, it is chala heroic for a heroine. And it shows what are your views about women, through this character. You see women as really, really strong, smart, people, and which is very refreshing. And ee kathalo, ee series lo, prati episode lo oka high undi. And you will be confused every time what's going to happen next. And OTT writing, movie writing ki koncham difference undi. Movies have their own way of writing, but OTT is there for 8 episodes. And Kona garu chala he has written in a very most beautiful, most interesting way. So thank you, sir. And next, Chakri garu, thank you for being the most coolest director on the set. Nenu oka friends tho pani chestunna naku ala anpinchindi. So thanks for being so open and always there for my confusions, and always there and open to listening to whatever I have to say. So that is a very big, a good refreshing change for an actor. You feel comfortable to work with a director like that. So thank you so much, sir. And ఆ తర్వాత మన డిఓపి గారు మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. I loved your work in Reki, and here also మీరు చాలా బాగా చేశారు. And Chotake గారు, amazing edit. I was really shocked and shocked to see myself that good, first thing. But the way you have edited so quick, so fast, so pacey for an OTT, and trailer is so important for anyone, for any series or movies. So thank you for the fab job. And thanks for all the actors who are here. Siri, Avinash, you did a great job. Raja, I worked with you before also. It's always a pleasure. Sir, my father, you are a fab person to work with. Chala, happy, jovial person on set. And all the actors, thank you so much. Thank you for being a part of this show. It really means a lot. And Z, for being so nice with us and not ever being, I never felt any kind of pressure or anything from you guys, especially Radha. You are a darling and you're a fab. And thank you, everyone. That's all. And our series is releasing on 24th of this month. Please watch it, and I'm sure we will not let you down. Thank you.
థ్యాంక్ యూ Z5 మేనేజ్మెంట్ ఆల్సో, రాధా గారు, సుహాస్ గారు, అనురాధ గారు అండ్ సాయి తేజ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మన టిల్లు బాయ్ మాటలు వినేద్దాము. ఎస్ సిద్ధు గారు, మీ పేరు కూడా మర్చిపోతున్నామండి, ఆ రేంజ్ సక్సెస్ ఇచ్చారు మాకు. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్లీ కోనా గారు బర్త్డే అంట, నేను రియలీ సారీ, ఐ మిస్ దట్ సార్. నిన్న వచ్చాను కదా సార్. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు కోనా గారు. ఫస్ట్లీ ఈ వెబ్ సిరీస్ పులి మేకలో చేసిన యాక్టర్స్ అందరికీ, లావణ్య, Raja and Siri and Avinash and every other actor, all of you guys. The trailer looked really amazing, and thank you for having me here. I'm personally a very big fan of thrillers, so whenever there is a good thriller, I always get very excited, and I want to watch it. And congratulations to Z5 also for bringing very good thrillers and out-of-the-box stories. And then congratulations to Bobby Anna and Konagaru for the huge success of Valter Viraya. What a fantastic film. I think Chiranjeevi garu malli path style lo as a fan I really enjoyed. Majorly వాళ్ళని ఇక్కడ కోనా గారి కోసం వచ్చాను. ఐ థింక్ కోనా వెంకట్ గారు ఒక జెట్ స్పీడ్లో కథలు రాస్తూ ఉంటారు అనమాట. ఆయన ఒక 1 month గ్యాప్లో కలిస్తే ఆయన అప్పటికో 3-4 స్టోరీస్ రాసేసి ఉంటారు. సో ఫ్యాక్టరీ అనేది it's actually the right name for his banner, and not just as a writer, as a filmmaker, as a producer, as a human being, he's one of the warmest people that I've ever met, one of the nicest people that I've ever met. ఆయన ఒక్కసారి ఎవరైనా కలిస్తే I think definitely there's a friendship that you'll strike with him. So thank you Konagaru for allowing me into your house, allowing me into your life, and always being there whenever I need you. అంటే ఒక అన్ని సినిమాలు రాసి ఎగ్జిక్యూట్ చేసిన మనిషి మైండ్ ఒక ఎన్సైక్లోపీడియా లాంటిదండి. సో టు హ్యావ్ యాక్సెస్ టు దాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అంటే అందరూ అంత ఈజీగా చెప్పలేరు కథల గురించి, ఏదైనా డౌట్స్ ఉన్న ఏదైనా మాట్లాడినా, బట్ ఆయన మైండ్కి నాకు యాక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నీరజ గారు, యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎవరైనా మిస్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. ఆల్ ది బెస్ట్. 24th పులి మేక ఆన్ Z5, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు. అండ్ ఎస్, ఇందాకే కోనా వెంకట్ గారు ప్రేమగా ఒక పేరు పెట్టారు, ఆ పేరుతోనే ఇప్పుడు పిలవబోతున్నాను. బి బ్లాక్ బస్టర్ బాబీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా మిత్రులందరికీ. ముందుగా G5 వాళ్ళకి వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ ఇంత గ్రాండ్గా మళ్ళీ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో జోక్స్ ఏ పార్ట్, జనరల్గా నా ఫిల్మ్ కాకుండా నేను ఏదైనా ఈవెంట్స్కి వెళ్తే వాళ్ళు ఏం వర్క్ చేశారు అవన్నీ కొంచెం ప్రిపేర్ అయ్యాలి, ఒకసారి చెక్ చేసుకుంటాను ఫోన్లో. బట్ దీనికి వచ్చేసరికి నన్ను క్షమించి వదిలేశారు. సో కోనా గారి గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు, కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలాగే ప్రతి ఎపిసోడ్ చాలా రిచ్గా థ్రిల్లింగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. కోనా గారు ఈ పాయింట్ థాట్ అనుకున్నప్పుడు చక్రి పేరు చెప్పారు. చక్రి బాగుంటాడు అనిపిస్తుంది బాబీ అని. సో నేను అనుకున్నాను చక్రి అంటే ఓ 19 సినిమా తర్వాత మళ్ళీ నాతో వాల్తేర్ వీరయ్య స్క్రిప్ట్లో స్క్రీన్ ప్లే రైటర్గా ట్రావెల్ అవుతూ ఒప్పుకుంటాడా లేదా అనుకున్నట్టే నేను ఫీల్ అవుతున్న టైంలో చక్రి వచ్చి కోన గారు చెప్పారు, బాబా సినిమా వేరు ఓటీటీ వేరు కదా, ఏదైనా క్రియేటివిటీ పార్టే కదా, ఎందుకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, నేను చేస్తానని అనడమే కాకుండా దీన్ని సినిమా లెవెల్లో అడాప్ట్ చేసుకొని తీసిన అతని విజన్కి నిజంగా గ్రేట్. లవ్ యూ బాబా. నిజంగానే అంటే సినిమా నుంచి వచ్చినోడికి ఓటీటీ అనగానే ఎక్కడో చిన్న అంత ఫ్రీడమ్ దొరికిద్దా, అంత గ్రిప్పింగ్ మనం చెప్పగలమా, అన్ని ఎలిమెంట్స్ మన చేతిలో ఉంటాయో లేదా అనుకుంటారు. బట్ దానికి సపోర్ట్ చేసిన కోనా వెంకట్ గారికి అలానే Z5 వాళ్ళు అడిగిన యాక్టర్స్ని అందరినీ ఇచ్చారు కాబట్టే
ఇంత రిచ్గా ఉంది. ఇంకా లావణ్య గురించి చెప్పాలి, లావణ్య త్రిపాఠి గారి గురించి. ఆమెకు గుర్తుందో లేదో, నేను బల్బు సినిమా చేస్తున్నప్పుడు జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారి ఇంటి దగ్గరలో ఒక ఆఫీస్ ఉండేది. పై ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి రెగ్యులర్గా వచ్చి మెట్ల మీద కూర్చుంటూ అక్కడే ప్రాక్టీస్ చేస్తూ డైలాగులు ప్రిపేర్ అవుతూ మేకప్ లేకుండా ఒక ఇన్నోసెంట్గా ఒక చిన్న పిల్లలు తిరుగుతూ ఉండేది. ఎవర్రా బాబు ఈ అమ్మాయి, అన్ని తనే చదువుకుంటూ ఉంటుంది, రాసుకుంటూ ఉంటుంది హిందీ నుంచి తెలుగుకి అనుకునేవాడిని. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది అందాల రాక్షేష్ అని. అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. ఇంత ప్యాషన్గా ఒక అమ్మాయి రోజు ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక మూల ఎక్కడో కూర్చుంటూ ప్రిపేర్ అవుతూ ఇంత హోంవర్క్ చేసిన అమ్మాయి ఇవాళ మనకి ఒక ఇంత మంచి హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీలో నిలబడతాం. నిజంగా అమ్మాయి ప్యాషన్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు చూశాను లావణ్య గారు, మీకు గుర్తుందో లేదో, నిజంగా రోజు ఆఫీస్కి రావటం అంటే ఒక హీరోయిన్ జనరల్గా లొకేషన్కి వచ్చి ఒక్కరోజు ముందు ప్రిపేర్ అయితే సరిపోద్ది అనుకుంటున్న టైంలో అంత డెడికేటెడ్గా అమ్మాయి పనిచేసేది. ఇక్కడ దాకా ఇప్పుడు 10 years జర్నీ అంటున్నారు. ఇంకో 10 years జర్నీ ఇలానే బ్యూటిఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. సో లావణ్య గురించి చెప్తా ఉండేవాడు చక్రి, బాబా డూప్ లేకుండా రోప్ లేకుండా చేసేస్తుంది అంటే, ఏంట్రా మీరు యాక్షన్ కూడా తీసేస్తున్నారా అనేవాడిని. సో ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది యాక్షను, ఫన్ను, థ్రిల్లింగ్ అన్ని ఎలిమెంట్స్ని బలంగా చేశారని. అలానే నాకు సాయి కుమార్ గారు బాగా క్లోజ్. నేను అన్న అన్న అంటుంటాను. జైలో కుసికి నాకు చాలా తారక్ గారి పక్కన ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన సాయి కుమార్ గారు. సో వాళ్ళ సన్ అయిన ఆది దీంట్లో చాలా ఇంపార్టెంట్, లావణ్య గారితో పాటు ప్యారలల్గా ఒక ఈక్వల్ రోల్ పోషించారనేది చూస్తుంటే అర్థమవుతుంది. సో తనకు కూడా ఈ ఓటీటీ అనే ఒక చిన్న చూపు లేకుండా ఎక్కడా కూడా దీన్ని సినిమాలాగా నమ్మి వాళ్ళు పెట్టుబడి పెడతాం, తను చేయటం, వీళ్ళందరూ చేయటం, వీళ్ళందరికీ చాలా చాలా హ్యూజ్ సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరిద్దని నమ్ముతున్నాను. అలానే మొత్తం స్టేజ్ మీద అంతా నా వాల్తేరు వేరే టీమే కనబడుతున్నారు. నా రైటర్స్తో పాటు స్టేజ్ మీద ఉన్న భరణి గారు, అలానే చోటా కే ప్రసాద్, తన శ్రీనివాస్ గారు, అందరూ. సో వీళ్ళందరినీ చూసినప్పుడు వాల్తేరు వేరే రిలీజ్ అయ్యి వన్ మంత్ అయిపోయిందా అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వస్తుంది. కమింగ్ టు చోటా కే ప్రసాద్, నేను నా సక్సెస్ ఫంక్షన్లో వాల్తేరు వేరేప్పుడు చెప్పాను, మాకు సినిమా ఆల్మోస్ట్ ఒక 2-3 monthsలో రిలీజ్ ఉందన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా వర్క్ చేస్తున్న టైంలో నాకు గుర్తొచ్చిన పేరు చోటా కే ప్రసాద్. పిలవంగానే వెంటనే డన్ అన్న అని ఆ రోజు నుంచి నిద్రలు లేకుండా మాతో పాటే ట్రావెల్ అవుతూ ఎన్నో వర్షన్లు, అంటే ఇప్పుడు మీరు చూసి చప్పట్లు కొడుతున్న వాల్తేరు వేరేకి వెనకాల మా అందరి కష్టం ఎంతో ఉంది, దాంట్లో ప్రసాద్ కష్టం కూడా ఎంతో ఉంది. ఎన్నో వర్షన్స్ అంటే ఆల్మోస్ట్ నేను షూటింగ్ నుంచి వచ్చి నైట్ 3కి నిద్ర వచ్చేసేది. నిద్ర కళ్ళు తెరిచేసరికి మళ్ళీ కొత్త వర్షంతో ఉండేవాడు. నేను వెళ్తూ ఇది కాదు ప్రసాద్, ఇంకొంచెం ఏదన్నా కావాలి అంటే ఇంకో 2 వర్షన్స్ చేస్తూ నవ్వుతూ ఇరిటేట్ అవ్వకుండా, ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్. సో చోటా కే నాయుడు గారు లాగే నువ్వు కూడా టాప్ లీగ్కి ఆల్మోస్ట్ ఆ దారిలో అడుగుబడి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా త్వరలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎడిటర్స్ అవుతావని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలానే మాణిక్ రెడ్డి గారు, ఆకుందా వకుందారుగుండు, ఏ చిన్న క్యారెక్టర్ అయినా జనాల్లోకి వాళ్ళు గుండెల్లోకి వెళ్ళిపోతున్నారు ఫన్తో పాటు, చాలా బాగా చేశారు. అలానే నేను ఎప్పుడు గురూజీ అని పిలుస్తూ ఉంటాను శాస్త్రి గారిని. సో వాళ్ళ అబ్బాయి అయిన రాజా, నీకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది రాజా. నేను ఎప్పుడు చూసినా అనిపిస్తుంటుంది గురుగారిలో ఉన్న ఒక తేజస్సు ఉంటుంది నీలో కూడా, ఒక పాజిటివిటీ, డివైన్, ఒక స్మైల్, అంటే చాలా కసి ఉంటుంది అబ్బాయికి. బట్ బయటికి మాత్రం తనకి ఏదైతే పాత్ర ఇచ్చారో ఆ పాత్రని న్యాయం చేసుకుంటూ అంచెలంచెలుగా వెళ్తున్నావు రాజా. తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. అలానే సిరి మీ గురించి ఎప్పుడు చెప్తుంటాడు చక్రి, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది, ఇన్స్టాలో ఏంటి బాబా ఫాలోయింగ్, విపరీతమైన ఫాలోయింగ్, ఒక చిన్న ట్వీట్ పెట్టిన విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది అమ్మాయి కానీ. సో తనకి మంచి క్యారెక్టర్ అయిన తర్వాత ఇందాక నువ్వు మాట్లాడుతుంటే నువ్వు సాయి కుమార్ గారి డబ్బింగ్ చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నావు అర్థం కాలేదు తమ్ముడు. సో అందరికీ ఇచ్చావు వేషాలు వాల్తేరు వేరేలో, నాకు ఇవ్వలేదని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చావు, ఎక్కడో మిస్ అయ్యావు, తప్పకుండా ఇస్తాను. ఇంకా భరణి గారికి అలానే మిగతా వాళ్ళందరికీ మీరు చాలా బాగా కోనా గారికి చిన్న క్యారెక్టర్ అని బాగా గుచ్చారు. అలానే డిఓపి వర్క్ చాలా బాగుంది, మీ గురించి కూడా ఇప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కోనా గారు, చక్రి, నైస్ వర్క్. అలానే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. అలానే చెప్పే కదా వాల్తేరు వేరే టీమే స్టేజ్ మీద మొత్తం 90% ఉన్నారని, నేర్జా కోన పాప అని పిలుస్తుంటాం.
సో తను కూడా ఈ స్టైలింగ్కి బాగా హెల్ప్ అయిందని చెప్తున్నారు. చూస్తుంటే విజువల్స్ కూడా అర్థమవుతున్నాయి. సో వీళ్ళందరి తరపు నుంచి ముందుగా జీ ఎనర్జీ లాగా G5 వాళ్ళ కంటెంట్స్, వాళ్ళ ప్రోమోస్ కానీ, వాళ్ళ OTT ఫిల్మ్స్ కానీ, సిరీస్ కానీ చాలా ఎనర్జీ ఉంటుంది. సో దీంతో మళ్ళీ మీరు ఒక సాలిడ్ ఆడియన్స్కి ఒక మంచి థ్రిల్లర్ ఇస్తున్నారని కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ G5 అందరికీ, నా కోనా గారికి, చక్రికి ఇంత మంచి లావిష్ బడ్జెట్ ఇచ్చి ఫ్రీడమ్నిచ్చి ఒక అవుట్పుట్ బయటికి తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి అవుట్పుట్స్ ఎప్పుడు వస్తాయి అంటే నిర్మాతకి డైరెక్టర్కి మధ్య ప్రాపర్ సింక్ ఉండాలి, వాళ్ళు నమ్మాలి. సో కోనా గారు అడిగిన బడ్జెట్ అంతా కోనా గారికి ఇవ్వడం వల్లే, కోనా గారు చక్రికి అడిగిన దానిలో ఇవ్వడం వల్లే ఈ అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారికి, అందరికీ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అలానే దీనికి బ్రహ్మకటలి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకటలి గారికి, డలింగ్ చక్రికి ఇంత సపోర్టింగ్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరికీ, అలానే ఇక్కడికి వచ్చిన డీజే తిల్లు అంటూ పేరు కూడా మర్చిపోయే స్థాయిలో అతను సిద్ధు వెళ్ళిపోయాడు. సిద్ధు బాయ్, ఈ మధ్య ఏ ఫంక్షన్ చూసినా సరే చీఫ్ గెస్ట్గా నువ్వే కనిపిస్తున్నావు. పొద్దున్నే వెళ్ళి చూస్తేనేమో ట్విట్టర్లో, ఫేస్బుక్లో సినిమా లొకేషన్లో ఉంటున్నావు. ఎలా మేనేజ్ చేస్తున్నావు అర్థం కావట్లా. లవ్ యూ డార్లింగ్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధు గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. సారీ టు ఇంటరప్ట్ ద ప్రొసీడింగ్ అండి. నేను అందరి పేరు చెప్పి డైరెక్టర్ పేరు చెప్పడం మర్చిపోయాను. అట్లుంటుంది మనతోని. సో నేను యాక్చువల్లీ చక్రి అన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్. వీ డిడ్ కీప్ మీటింగ్ లాట్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకు మీరు డైరెక్ట్ చేశారని తెలిసింది. అండ్ ఆల్సో ఆది సాయి కుమార్ గారు ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కేక్ మెల్ట్ అవుతుందని టెన్షన్ పడుతున్నారు. సో థ్యాంక్ యూ. ఎస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు. అండ్ ఎస్, ఇవాళ అంటే యాక్చువల్లీ కోనా వెంకట్ గారు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం అయితే నిన్న 19th బర్త్డే, కానీ యాక్చువల్ బర్త్డే రేపు February 24th అవుతుందన్నమాట. పులి మేక అదే రోజు మన ముందుకు వస్తుంది కాబట్టి. సో ఈ సందర్భంగా కోనా వెంకట్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్. సాయితేజ్ గారు ప్లీజ్. యా, పులి మేక ఇంత అద్భుతంగా రావడానికి G5 నుంచి అహర్నిశల్ కష్టపడ్డారండి. సిరీస్ లీడ్ రాధా గారిని ఒక్కసారి ప్లీజ్. క్రియేటివ్ లీడ్ సుహాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మైక్ ఇవ్వను రండి. Yes, requesting everybody to please come together for this birthday celebrations, cake cutting celebrations. Actually, వాళ్ళ వేదిక పైన ఎక్స్టెండెడ్ సక్సెస్ మీట్ ఆఫ్ వాల్తేరు వీరయ్య అయ్యింది. అండ్ పులి మేక ట్రైలర్ లాంచ్ అయ్యింది. అండ్ చాలా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. వెరీ వండర్ఫుల్ ఈవెంట్. ఇవాళ ఇక్కడికి విచ్చేసి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ బర్త్డే టు కోనా వెంకట్ గారు. Thank you so much everybody, and very special thanks to Bobby Garu and Siddhu Garu for joining this event. Thank you so much. And don't forget 24th February nunchi Z5 lo Puli Meka streaming start avutundi. App ni install cheskondi, subscribe cheskondi, happy ga bold anta manchi content ni enjoy cheyandi. Thank you so much everybody on stage, and thank you so much everybody for joining the event.